క్రైస్తలో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మన పక్షముగా ఉండి మన హృదయాలను ఎరిగి మనతో చేస్తున్న బలమైనటువంటి వాగ్దానము. ప్రియమైన బిడ్డ, నేను నీ పక్షమున ఉండగా నీకు విరోధులు ఎవరుంటారు? ఎవరైనా విరోధముతో ఉంటే వారిని సమూలముగా నీ యొద్ద నుంచి తొలగించే దేవుడను నేనే కదా. ఎంత మంచి వాగ్దానం అండి. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి లేరు. ఎందుకంటే ఆ విరోధి ఎవరైనా వ్యక్తి కానీ పరిస్థితి కానీ సమస్య కానీ ఉన్నట్లయితే అవి వర్ధిల్లకుండా నాశనము చేయబడతాయి. కాబట్టి ఈరోజు దేవుడు నీ పక్షాన ఉన్నాడని నమ్మితే నువ్వు ధైర్యంగా భరోసాగా విశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యి. దేవుడు తప్పకుండా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నిన్ను అనేకులకు దీవెనగా నిలవబెడతాడు. అద్భుతమైన వాగ్దానం ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మీరు మా పక్షమును ఉండగా మాకు విరోధులు ఉండే అవకాశము లేదని, మాకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని మీరు వర్ధిల్లకుండా నాశనము చేస్తానని మీరు ఇచ్చిన బలమైన మాటలను బట్టి మీకు వందనాలయ్యా అని ఎవరైతే ప్రభువా బలం పొందుకున్నారో, సమాధానపరచబడ్డారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి.